తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 8 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితం. ఇద్దరు కూతుర్లే తనకు 2 చేతులు. నా పిల్లలు ఉపాధి లేకుండా అయిపోయినారు. వాళ్ళు ఏం వసతి లేకుండా అయిపోయినారు. బట్టలు మార్చడం, స్నానం చేపించడం, బ్రష్ చేయటం అన్ని వారే. బాగా అలసిపోయి ఉన్నాం ప్రాబ్లమ్స్ తోటి. అసలు చిన్నతనంలోనే తండ్రికి అమ్మలాగా మారిన కూతుళ్ళు. పక్షవాతం కంటే ప్రాణం పోతే బాగుండు, ఇది లింగస్వామి ఆవేదన. సచ్చిన శవాన్ని సార్, నేను రోజు కంటి పుట్టేడు ఏడుచుకుంటా చేస్తున్నా. ఇలా నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామంలో పాలడుగు లింగస్వామి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, 2 కూతుళ్లు ఉన్నారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో 8 ఏళ్ల క్రితం లింగస్వామి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఎటూ కదల్లేని పరిస్థితి, కనీసం తన అవసరాలను కూడా తీర్చుకోలేని దుస్థితి లింగస్వామిది. అంటే మొదటగా నీకు పక్షవాతం వచ్చినప్పుడు ఎక్కడ చూపించుకున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకున్నాను సార్. అంటే ఏమన్నారు డాక్టర్ వాళ్ళు? ఏమన్నారు అక్కడ? డాక్టర్ ఏమన్నా నాకు మతి చింతలు లేదు సార్. అప్పుడు నాకు మొత్తం కోల్పోయినా. అంటే నీకు పక్షవాతం రాగానే కోమలోకి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయినా సార్. అప్పుడు ఆ టైంలో అసలు ఏమైతుందో ఏం పోతుందో నాకైతే ఏం అర్థం కాలేదు. ఫస్ట్ నల్గొండ తీసుకుపోయారు ప్రైవేట్ హాస్పిటల్కు, ఆంచి మళ్ళా నిమ్స్ తీసుకుపోయారు, మళ్ళీ ఆంచి మళ్ళీ ఉస్మానియా తీసుకుపోయారు. ఇవన్నీ అయిపోయినాయిక మరి ఏమైందో నాకైతే ఇంకా ఐడియానే అప్పుడైతే నాకు గుర్తులేదు సార్. నాకు మీరు కొంచెం పెట్టుబడి పెట్టుకోవాలి, పెట్టుబడి పెట్టుకుంటే వస్తుందని చెప్పారండి సార్ మా మిస్సెస్. అంటే ఎంత అమౌంట్ అవుతుంది? ఒక 20 లక్షలు 10 లక్షలు అడిగారు సార్. అట్లా నిమ్స్ పోతే నిమ్స్లో ఒక అడ్వాన్స్ 10 లక్షలు అట్లా కట్టమన్నారంట సార్. నాకు సమితం లేదు, మా భార్య చెప్పింది. తర్వాత మళ్ళీ ఉస్మానియా పోతే ఉస్మానియాలో ఇక అల్ల పైసలు కట్టలేక ఉస్మానియా పోయినా సార్. మా వల్ల కదా అట్లా అల్ల పోయినాక ఇక ఒక 4 రోజులు అలానే ఉంటుంది సార్. 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చిన. లింగస్వామిది కట్టిక పేదరికం, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అతనిది. కానీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటికి పెద్ద దిక్కు, మంచానికి పరిమితం కావడంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. 2 కూతుర్లు చిన్నపిల్లలే. ఇక కుటుంబం బరువంతా లింగస్వామి భార్యపైనే ఆధారపడి ఉంది. అయితే రోజంతా కష్టపడితే వచ్చే డబ్బుతో ఇటు పిల్లల పోషణ, అటు భర్త అనారోగ్యానికి ఖర్చు చేస్తుంది భార్య రేణుక. ఏ ఒక్కరోజు పనికి పోకపోయినా నోట్లోకి 5,000 వెళ్ళలేని పరిస్థితి వారిది. నిమ్స్కు పోతే మా అమ్మడి డ్రైవర్ వచ్చిండు, ఒక ఆయన డీలర్ అంటే ఆయన వచ్చిండు, ఇంకొక ఆయన వచ్చిండు, మా మనిషి వచ్చిండు. చీకట్లో ఆమె ఎక్కడ పోదాం రా అని తీసుకొచ్చిండు, డీలరే తీసుకొచ్చిండు. ఆమె ఒక్కటి ఎక్కడ పోతుంది అని తీసుకొస్తే అందరిని సంతకం పెట్టి 8 లక్షలు కట్టారు. ఫస్ట్ ట్రీట్మెంట్ ఆయనకు సీరియస్ అవుతుందంటే మేము ఏం చేద్దామమ్మా అని నన్ను బయటకు వచ్చి అడిగారు సార్. అడిగితే అల్ల ఇరికితే మళ్ళీ ఇస్తారో అయ్యారా అని నేను వద్దన్నా సార్. అల్లకు మళ్ళీ చేయకుంటే మేము ఎక్కడ చూపించుకోలేము అని అల్లకు పోవద్దన్నా సార్. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఎక్కడన్నా తీసుకుపోదాం ప్రస్తుతానికంటే ఉస్మానియా తీసుకుపోయి అల్ల జాయిన్ చేసి వచ్చాను సార్ ఆ రోజు. ఇక దీంతో కుటుంబ పరిస్థితి చూసిన లింగస్వామి చలించిపోయాడు. 8 ఏళ్లుగా తన కోసం భార్య, పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసి బ్రతుకుపై విరక్తి కలిగిందంటూ తన వల్ల తన కుటుంబం కష్టాలు పడుతుందని, 2 పిల్లలు వారి బంగారు భవిష్యత్తును తన కోసం నాశనం చేసుకుంటున్నారని, పక్షవాతం కంటే ప్రాణం పోతే బాగుండు అంటూ లింగస్వామి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు అందరికీ కంటనీరు తెప్పిస్తోంది. సచ్చిన శవాన్ని సార్, నేను రోజు కంటి పుట్టేడు ఏడుచుకుంటా చేస్తున్నా. ఇలా మరోపక్క లింగస్వామి కూతుర్లు చదువులో చురుగ్గా ఉంటారు. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి, మరోవైపు తండ్రి కష్టాలను చూసి చలించిపోతున్నారు. చిన్న వయసులోనే కుటుంబానికి పెద్దలా మారిన కూతుళ్ళు తండ్రి ఆలనా పాలన చూస్తూ తల్లికి సాయం చేస్తూ చదువుకుంటున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే చదువుల్లో రాణిస్తామని, తన తండ్రి ఆరోగ్యం పూర్తిగా నయమవుతుందంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు ఆ చిన్నారులు. 2 కాళ్ళు బాగా మంటలు వేస్తాయి సార్.
గుడ్డలు పెడతాం, గుడ్డ ఒక క్లాత్ తడిపి కాలు కింద వేస్తే కానీ ఆ మంటలు తగ్గవు సార్. ఒకవేళ క్లాత్ తడిపి వేసినా కూడా కాలు కింద మొత్తం ర్యాషెస్ లెక్క అయ్యి మళ్ళీ మంటుతాయి సార్. మండినప్పుడు మళ్ళీ పసుపు ఆయిల్ పెట్టాలి సార్. తెల్లందాక నిద్ర ఉండదు సార్. ఇది మండుతుంది, ఇడగొక పెడుతుంది అని ఇంకా లేపుతా ఉంటాడు సార్ డాడీ. ఆ మంచం వల్లనే పడుకొని కాళ్ళకి ర్యాషెస్ వచ్చినాయి సార్. అప్పుడప్పుడు కాళ్ళకి మొత్తం బ్లడ్ వెళ్తుంది సార్. చీమలు కరుస్తాయి సార్. చీమలు కరిచినట్టు ఇంత ముందుకు స్పర్శ లేదు సార్. ఇప్పుడు బాగానే కవర్ అయింది సార్. ఏం కరిచినా చెప్తాడు సార్. మరి చాలా ఘోరంగా ఉంది సార్. అసలు ఏం తినడానికి కూడా ఏం వెళ్ళట్లేదు సార్. ఇక సమ్మర్ కాబట్టికి మనీ సరిపోలేదు సార్. ఇక వింటర్ రైనీ సీజన్ అంటే గాలి దుబారం మళ్ళీ వర్షం వచ్చిందని కూడా కొన్నిసార్లు పని పెట్టారు సార్. అప్పుడు ఇంటికాడ ఉంటుంది సార్. కూడా సరిగ్గా లేదు సార్. డాడీని బయట పడుకోబెడతాం కానీ పైన రేకుల నుంచి వర్షం వచ్చినప్పుడు వాటర్ వచ్చి కారిపోతుంటాయి సార్. రేకులన్నీ బలిగినాయి సార్. ఆ ఓపెన్ ఏరియా అంతటి నుంచి జల్లు వస్తుంది సార్. మొత్తం తడిచిపోతాం. పట్టతో కవర్ చేసుకొని ఉంటాం సార్. మా డాడీకి ఎవరైనా హెల్ప్ చేపియండి సార్, ప్లీజ్ సార్. నా పిల్లలు ఉపాధి లేకుండా అయిపోయినా వాళ్ళు ఏం మద్దతు లేకుండా అయితే